ఎవరికి వారే యమునా తీరే, ఒకరేమో ధరణి, ఇంకొకరేమో భూభారతి. వీళ్ళది ఒక రాగం అయితే నాది ఇంకో రాగం అంటూ ముందుకొచ్చారు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత. గత ప్రభుత్వం ధరణి పేరుతో లక్షల ఎకరాలు కొల్లగొట్టిందని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా భూభారతి పేరుతో భూహారతి చేస్తోందని, రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తోందని, తెలంగాణ సమాజంలో సామాజిక మార్పు రావాలంటే పేదలకు భూ పంపిణీ జరగాల్సిందే అని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూలక్ష్మి పథకం కింద భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత అన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇలా తన పార్టీ భూలక్ష్మి పథకం కోసం మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు కవిత. సీఎం రేవంత్ రెడ్డి 7 అన్నదమ్ములు కలిసి భూమాతను చెరబడుతున్నారని, పేదల దగ్గర భూములను గుంజుకొని పెద్దలకు ముట్టజెబ్బుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నాను, భూ దందాలు అంటాను, భూ దొంగలు అంటే ఇలా మొత్తం దేశమంతా కూడా మన తెలంగాణ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అంటే అనగనగా ఒక సీఎం ఉండేనట. ఆ సీఎం 7 అన్నదమ్ములట. పొద్దుగాని లేచి ఈ 7 కూడా 7 దిక్కులు వేటకోతారట. ఎవరికి ఎక్కువ ఎక్కడ భూములు కనబడితే ఆ రోజు సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చొని, ఇగో నేను గిడ 500 కబ్జా పెట్టినా, నువ్వు గిడ 200 కబ్జా పెట్టినావు అని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారి 7 బ్రదర్స్ 7 దిక్కులలో ఉన్న మొత్తం భూమాతను కూడా చెరబడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని, వారి యొక్క రౌడీ ముఠాని, ఈయనకు బాగా రియల్ ఎస్టేట్ తెలిసి ఏదో రియల్ ఎస్టేట్ ఉద్ధరిస్తాడంటే పొద్దుగాలు లేచిన దగ్గర నుంచి భూమిని దొంగతనం చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇంకోట్లేదు. పేదవాళ్ళ దగ్గర గుంజుకోవాలి, దాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అందుకే చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. RRR నడుస్తుంది తెలంగాణలో. RRR పాలన, రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇంకా కామెడీ ఏంటంటే, మనకు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండే, సబ్బు కొంటే అగ్గిపెట్టె ఫ్రీ అని, buy 1 get 1 ఫ్రీ అని. అట్లా ఒక్క రేవంత్ రెడ్డి కోటేస్తే 7 అన్నదమ్ములు ఫ్రీ మనకు, కుటుంబ సభ్యులు ఫ్రీ మనకు, ఓటుకునేట్టు కేసులో ఉన్న ఉదయ్ రెడ్డి ఫ్రీ మనకు, వేం నరేందర్ రెడ్డి ఫ్రీ మనకు, పొంగులేటి కోటేస్తే కొడుకు ఫ్రీ, శ్రీధర్ బాబు కోటేస్తే తమ్ముడు ఫ్రీ, బట్టి కోటేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రీ. ఏంది ఇది? ఇంతమంది రాజ్యాంగేతర శక్తులు, 200 మంది ముఠా నడుస్తుంది పరిపాలన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.